హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు ఉన్నారు. నమస్తే చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ రాజ్ గారు, B12 పుష్కలంగా ఉంటే నరాల వీక్నెస్ ఎట్టు పరిస్థితుల్లో రాదు అంటున్నారు. B12 ఒక్కటి తింటే సరిపోతుంది అంటారా? సప్లిమెంట్స్ తీసుకున్నా ఓకేనా? అచ్చా, మీకు ఒకటి నేను ప్రశ్న అడుగుతా. 3 ఎక్క వస్తుందా మీకు? 3 టేబుల్ కదా, దానికి దీనికి ఏంటి సంబంధం? మీరు చెప్పండి, నేను చెప్తాను కదా. 3 టేబుల్ చెప్పాలా నేను ఇప్పుడు? నా మ్యాథ్ పరీక్ష 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18. అయితే బి కాంప్లెక్స్ అనేసి విటమిన్ ఉంటుంది. 3 ఎక్క మీరు చెప్పిండ్రు కదా, 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12 అని చెప్పిండ్రు కదా. ఇప్పుడు 3 6 9 12 ఆన్సర్ వచ్చింది కదా. ఆ అన్ని విటమిన్లు అవసరం మనకు. 3 ఎక్క మీకు వస్తే ఆ విటమిన్లు మీ బాడీలో సరైన మాత్రలో ఉంటే మీ నరాలు మంచిగా పనిచేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మనం ఓన్లీ 12 B12 అనుకుంటాం, B12 అనుకుంటాం, కానీ కాదు. B9 కూడా అవసరం, B6 కూడా అవసరం, B3 కూడా అంతే అవసరం. థయామిన్ B1 కూడా అవసరం. అంతెందుకు, విటమిన్ D కూడా సరైన మాత్రలో ఉండాలి. అయితే మన నరాలు మంచిగా పనిచేస్తాయి. ఓకే, మరి ఎందుకు B12 హైలైట్ చేస్తారు? B12 ఎందుకు హైలైట్ చేస్తారంటే, ఇప్పుడు ట్రెండింగ్ ఒకటి ఉంటది. ఇప్పుడు ఇండో పాక్ వార్ జరిగింది. అందరూ ఇండియా పాకిస్తాన్ న్యూస్ అని సెర్చ్ చేస్తున్నారు గూగుల్లో. ఇప్పుడు కొందరికి విటమిన్ B12 తక్కువ వచ్చింది, అందరూ విటమిన్ B12 టెస్ట్లు చేయించుకుంటారు. విటమిన్ D కూడా అట్లనే అయింది. ఇప్పుడు నేను స్టార్టింగ్ ప్రాక్టీస్ లా నా దగ్గర ఒక చిన్న పాపని తీసుకొని వచ్చిండ్రు. చిన్న పాపని తీసుకొస్తే చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, బొక్కల్లో కూడా నొప్పులు ఉన్నాయి. బోన్స్ కాలు చేతులు లాగుతున్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి. 12 ఏండ్లు పాప, 12 ఏండ్లు బ్యాక్ విషయం చెప్తున్నాను నేను మీకు. పాపకి 12 years అంటున్నారా? ఆ పాపకి ఇన్ని ప్రాబ్లంలు అవుతున్నాయి. అయితే అన్ని టెస్టులు చేపించిండ్రు. మన ఆటో ఇమ్యూన్ డిసీజెస్ టెస్ట్లు కూడా చేపించిండ్రు. మన దగ్గర వచ్చిండ్రు, మనం కేసు తీసుకున్నాం మొత్తం. ఆ ఏజ్ లో కూడా పాపకి బెడ్ వెయిటింగ్ ప్రాబ్లం ఉంది. 12 years కి. విటమిన్ D టెస్ట్ రాసి విటమిన్ B12 టెస్ట్ రాసినాం. 2 తక్కువ ఉన్నాయి. వేరే బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా చేపించినాము, అవి కూడా తక్కువ ఉన్నాయి. అప్పుడు అంత డీకి అంత ఇది లేకుండే, B12కి అంత లేకుండే, అందరు టెస్ట్లలో చేపించకపోతుండే అప్పుడు ఇంత, ఒక 10 years బ్యాక్. అయితే ఏమైపోయింది, అవి తక్కువ ఉండడం వల్ల ఈ పాపకి ప్రాబ్లం ఉండే. అయితే మనం ఏం చేసినాము, హోమియోపతి మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాము. జర డయట్లో కొన్ని మార్పులు చేసినాము. బెడ్ వెయిటింగ్ ప్రాబ్లం కూడా ఉంది పేషెంట్కి. ఫస్ట్ 2 monthsలో ఏం రిజల్ట్ రాలేదు. అయితే మనం ఏం చేసినాము, పాపకి ఇంకా అడిగినాము, ఏముంది, ఏమైనా భయం ఉందా, ఏమైనా టెన్షన్ ఉందా అనేసి అడిగినాం. ఇప్పుడు పిల్లలు ఏమంటారు, ఏమైనా భయం ఉందా? ఏం భయం లేదు, అంతే కదా. అయితే మనం ఇంకా జర మాట్లాడుతుంటే పాపతోటి ఒకటి సిమ్టమ్ దొరికింది. ఇప్పుడు మన మైండ్ అంటాం కదా, మైండ్లో ఉండే సిమ్టమ్లు మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అయితే ఈ పాప మైండ్ అంటే ఏంది? మైండ్ అంటే మన బుర్ర కాదు, బ్రెయిన్ కాదు. మైండ్ వేరే, బ్రెయిన్ వేరే. మైండ్ అంటే ఏంది? మన ఎక్స్పీరియన్సే మన మైండ్, మన మనసు. అయితే ఈ పాప వాళ్ళ అమ్మ చెప్పిండ్రు, అన్ని పనులు చాలా జాగ్రత్తగా చేస్తుంది, డ్రాయింగ్లు బాగా గీస్తుంది, పెద్ద పెద్ద ఆర్టిస్టులు గీసినట్టు గీస్తుంది డ్రాయింగ్లు, దేవుని చిత్రాలు, పిక్చర్స్ అన్ని. మళ్ళా మెట్లు దిగేటప్పుడు ఇట్లా పట్టుకొని, పెద్దవాళ్ళు ముసలి ఉన్న వాళ్ళు దిగుతారు కదా, ఒక్క అడుగు పెట్టి ఒక్క అడుగు అట్లనే దిగుతుంది. ఇట్లా 2 అడుగులతోటి దిగదు అనేసి అన్నారు. అది మన సిమ్టమ్. ఇప్పుడు ఇది ఎట్లా సిమ్టమ్ అవుతుంది? హోమియోపతిలా మైండ్ కి మేము ఇంపార్టెన్స్ ఇస్తాం. అది సిమ్టమ్ తీసుకున్నాము. మళ్ళీ పాపకి ఏం కళలు వస్తాయి అంటే, మొత్తం రూమ్ ఫ్లవర్లు ఉన్నాయి. ఆ ఫ్లవర్లు దేంతో తయారైనాయి అంటే చాక్లెట్లతోటి తయారైనాయి. అదే కళ వస్తుంది. అది కూడా మా సిమ్టమ్.
ఎందుకంటే కళ్ళకు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. మళ్ళీ ఇంకోటి సిమ్టమ్ ఏం దొరికింది అంటే పౌర్ణమికి అమావాస్యకి ఉన్న సిమ్టమ్లు ఇంకా ఎక్కువ అనిపిస్తాయి. సో ఇవి కూడా మేము హోమియోపతిలో కన్సిడర్ చేస్తాం. సో అవి అన్నీ కన్సిడర్ చేసి డయట్లలో కొన్ని మార్పులు చేసి పేషెంట్కి మందులు ఇచ్చినాము. 3 నెలల్లో దేవుని దయతోటి పూర్తిగా తగ్గిపోయింది. 1 year నుంచి ఉండే ప్రాబ్లం మళ్ళీ దాంతో పాటు మతి మార్పు కూడా ఉండే. ఎంత చదివినా ఎగ్జామ్లో గుర్తుండదు. సో అవి కూడా తగినాయి పేషెంట్కి. మనం ఏం చేసినాము, వీళ్ళు వెజిటేరియన్లు. ఓకే, వెజిటేరియన్ ఫుడ్లో అయితే B12 అంతా ఉండదు. ఇప్పుడు ఓన్లీ B12 వద్దు మనకు, వేరే బీలు కూడా కావాలి, బి కాంప్లెక్స్లు కావాలి. అయితే మనం ఈ పేషెంట్కి ఏం చెప్పినామంటే జామ్ పెట్టుకొని బ్రెడ్ తింటాం, జామ్ పెట్టుకొని రొట్టె తింటాం. మీకు గుర్తుందా, చిన్న పిల్లలకి మనం చిన్నగా ఉన్నప్పుడు దోశలు తిన్నప్పుడు కూడా చక్కెర వేసుకొని ఇచ్చేసేది. అవునండి, చక్కెర దోశ తింటుండే పిల్లలు. ఇప్పుడు కూడా తింటారా? ఇప్పుడు అందరూ పీనట్ బటర్లు, మళ్ళా నట్టెల్లాలు ఇవి అడుగుతారు దోశతోటి. అయితే అప్పుడు చక్కెర ప్రాసెస్డ్వి ఇవ్వద్దు పిల్లలకి. పిల్లలకే కాదు, పెద్దోళ్ళు కూడా తినొద్దు. ఇప్పుడు ఈ పాపకి కూడా మనం డైట్ లో కొన్ని చేంజెస్ చేసినాము, పెద్ద వాళ్ళకి కూడా మనం చెప్దాం. ఇప్పుడు పీనట్ బటర్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ కదా, అది డబ్బాలు తీసుకొస్తాం కదా, దాంట్లో పామ్ ఆయిల్ ఉంటుందా పీనట్ బటర్ ఉంటుందా మనకేం తెలుస్తుంది? అవునా కాదా? మీరు ఏం చేయండి అంటే ఈ బి కాంప్లెక్స్లు మీకు ఎక్కువ రావాలి అంటే పిల్లలు ఎంతసేపు తింటారు? మెల్లగా తింటారు, ఇక్కడొక కుట్టా చేసుకుంటా తింటారు. ఏం చేయండి అంటే మీ పిల్లలకి కూడా మీరు కూడా మీ బాల్కనీలో ఎండ వస్తుంది కదా, స్లీవ్లెస్ టీషర్ట్ వేసుకొని షార్ట్స్ వేసుకొని మీరు ఒక పూట మీరు రొట్టె తింటారు అనుకోండి, మధ్యాహ్నం జొన్న రొట్టె మీద పల్లీల పొడి వేసుకోండి, నెయ్యి వేసుకోండి వేడి వేడి, అది కలిపేస్తే పీనట్ బటరే కదా, అది మంచిగా స్ప్రెడ్ చేయండి, ఆ రొట్టె తినేసేయండి. ఒక పూట ఏం చేయండి, పుట్నాల పొడి కానీ లేదంటే అన్ని పప్పులు వేసి పొడిలు చేసుకుంటారు కదా, ఆ పొడి అట్లనే రైస్లో కలుపుకొని కానీ లేదంటే చపాతీ కారం పొడి దోశ అది ఇది అనేసి తింటాం కదా బయట, వాడు ఏం నూనె వేస్తాడు దాని మీద, అదే రొట్టెలతోటి మన చపాతీలతోటి రైస్ తోటి అవి తినండి. అప్పుడు ఏమవుతుంది, B6 B9 B3 పోతాయి మీ బాడీలో. ఇప్పుడు B12కి ఏం చేయాలి, మనం వెజిటేరియన్ అనుకోండి, నాన్ వెజ్ తినొద్దు, ఎందుకంటే అది ఎక్కువ వండి 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 మళ్ళీ దానివల్ల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది బాడీలో. ఒక B12 కోసం మనం వేరే బాడీ పార్ట్లు ఖరాబ్ చేసుకోలేం కదా. సో ఏం చేయండి అంటే పనీర్ 50 గ్రాములు డ్రై రోస్ట్ చేసుకొని మిరియాల పౌడర్ కొంచెం వేసి కొంచెం ఉప్పు వేసి కలుపుకొని కొంచెం మీరు కట్ చేసి ఆనియన్లు దాని మీద స్ప్రింకల్ చేసుకోండి. బయట పనీర్ టిక్కా అమ్ముతాడు కదా, చికెన్ టిక్కా అమ్ముతాడు కదా, అట్లనే ఉంటుంది టేస్ట్. సో టోఫు మీ ఇష్టం, కొందరికి ఆ టేస్ట్ జర చేది టేస్ట్ ఇస్తుంది అది అది సో మనం B12 కావాలి కదా మనం, సో అందుకే పనీర్లో ఉంటుంది, పెరుగులో ఉంటుంది, మజ్జిగ పులుసులో ఉంటుంది. ఇవి మిల్క్ ప్రోడక్ట్లు మీరు కన్సిడర్ చేయండి. సో అట్లా మనకు నరాలకు సప్లిమెంటేషన్ అయితే అవుతుంది. మళ్ళీ కొందరికి ఎట్లా అయిపోతుంది అంటే మోకాలు నొప్పులు, షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, గర్భసంచి గడ్డ వచ్చి హిస్టెక్టోమీ చేసేస్తే ఇవన్నీ వ్యాధుల వల్ల రోజుకి ఒక 20 గోళీలు వాళ్ళు మింగుతారు. అయితే అప్పుడు ఏమవుతుంది, మన ఏదైతే కడుపు ఉంటుంది కదా అక్కడ నుంచి చక్కగా అబ్జర్వ్ కావు మనం తిన్న న్యూట్రియంట్లు. అయితే ఏమైపోతుంది, దానివల్ల కూడా B12 అబ్జర్వ్ కాదు, నరాల బలహీనత ఇంకా ఎక్కువ అవుతుంది. అయితే హోమియోపతి చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది వీళ్ళందరికీ. సో ఫస్ట్ సిచ్యువేషన్ అంటే చేతన్ గారు, నరాల బలహీనతను అట్లా పోస్ట్పోన్ చేయడం వల్ల ఏమవుతుంది, లైక్ నరాలకు సంబంధించినవి యాక్చువల్గా నరాల బలహీనత మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ పదం ఇది వాడతారు. ఇప్పుడు బాడీలో ఉన్న నరాలు అన్నీ ఒక మనిషి బాడీలోకి వెళ్ళి తీసి
గీటి లేచి స్ట్రెచ్ చేస్తే ఎంత ఉండాలి లెంత్? మీ ప్రకారం ఒకటి ఏదో వేగ్గా గెస్ చేయండి మీరు. ఇన్ని నరాలు ఉంటాయి కదా చైతన్య. అదే ఎంత అవుతుంది, దాని లెంత్ ఎంత అవుతుంది, ఎన్ని కిలోమీటర్లు అవుతుందో, మీటర్లు అవుతుందో ఏదో చెప్పండి మేడం, మీకు మైండ్లో వచ్చింది. నా హైట్ ఉంటాయేమో. మన హైట్ ఉంటే నరాలు కింద పైన మొత్తం తిరుగుతూనే ఉంటాయి కదా, కొంచెమైనా పొడుగా ఉంటుంది కదా. ఉంటాయేమో అంతా ఒక 10-15 కిలోమీటర్స్. 10-15 కిలోమీటర్లు మీరు అనుకుంటున్నారు కదా, అన్ని నరాలు గట్టి ఒక దారం చేస్తే 3 లక్షల కిలోమీటర్లు అవుతాయి. మొత్తం లోకం భూలోకం 3 సార్లు చుట్టొచ్చు ఒక్క మనిషిది. సో అంత నరాలకు అంత లెంత్ ఉంటుంది మన బాడీలో. సో ఏంటంటే ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంటుంది అది ఖరాబ్ అయినా నరాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల కూడా బొక్కలు పాడవుతాయి కదా, ఆస్టియోపోరోసిస్ వస్తుంది కదా. అయితే ఈ నడుము భాగంలో మెడ భాగంలో అయితే కూడా ఆ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే బోన్స్లో ఆస్టియోపోరోసిస్ అయిపోయింది, అది ఏమైతుంది, డిస్క్ బల్జ్ అవుతుంది అక్కడ, అది కూడా నరాలు ఎఫెక్ట్ అవుతాయి. మళ్ళీ కొందరు వెరికోస్ వెయిన్స్ ని నరాలు అనుకుంటారు. వెయిన్స్ అంటే రక్తనాళాలు, అవి కూడా లాగుతాయి కాళ్ళు. దానికి కూడా హోమియోపతి చాలా మంచిగా ట్రీట్మెంట్ చేస్తుంది. అయితే అది కూడా నరాల సమస్య అనుకుంటారు. కొన్ని బుర్రలో ఒక్కొక్కసారి ట్యూమర్లు అయినా. మళ్ళా ఇంకోటి, ఇప్పుడు ఎండాకాలం ఉంది, ఇప్పుడు నాకు ఏసీ వీడియో స్టార్ట్ చేసే ముందు నా మెడ భాగంకి కొడుతుండే బాగా, నేను చెప్పిన జరా పైకి ఎత్తండి అనేసి. అయితే ఇట్లా చల్లగా చేసుకొని ఏసీ డైరెక్ట్ మనం కొట్టేటట్టు మనం పడుకుంటాం, చల్లగా ఉండాలి కదా మనం. అప్పుడు ఏమవుతుందంటే నైట్ మొత్తం గాలి తగిలి 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 ఒక్కొక్కసారి ఇక్కడ ఉన్న ఫేషియల్ నర్వ్ ఎఫెక్ట్ అయిపోతుంది. ఫేషియల్ పాల్సీ అనేసి ఒకటి నరాలకి సంబంధించిన రోగం కూడా ఉంది, అది వచ్చేస్తుంది. ఇంకా ఒక్క సైడ్ ఇట్లా పడిపోతుంది కింద, వాళ్ళకు మాటలు కూడా రావు చక్కగా. సో అందుకే బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు విండో ఓపెన్ చేసుకొని నేను పడుకుంటా, కంటిన్యూ గాలి. ఇప్పుడు బస్సు 80 కిలోమీటర్లు ఒక గంటలో పోతుంది అంటే గాలి కూడా ఆ స్పీడ్ తోటి తగులుతుంది మీకు, అంతే కదండి. సో అప్పుడు కూడా అట్లా అవ్వచ్చు. సో అందుకే ఇట్లా ఫ్యాన్ కింద ఎగ్జాక్ట్ గా చల్లగా ఏసీ కూడా పెట్టుకుంటారు, ఫ్యాన్ కూడా పెట్టుకుంటారు మళ్ళీ. సో అట్లా చేయొద్దు. సో ఇప్పుడు ఒక చిన్న పేషెంట్, జస్ట్ చిన్న లిమిటెడ్ కంప్లైంట్తో వచ్చిన వాడి దగ్గర నుంచి పెద్దగా ఎఫెక్ట్ అయిన వాడి దగ్గర వరకు హోమియోపతిలో ట్రీట్మెంట్కి మినిమం ఎన్ని రోజులు పట్టవచ్చు? మనం ఓపిక్గా పేషెంట్ వెంటనే ఇప్పుడు వేరే టాబ్లెట్స్ వేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కి వచ్చినంతలా ఎఫెక్టివ్గా ఉండదు కదా. ఉండదా? ఇప్పుడు ఒక పేషెంట్ 2 వారాలు బ్యాక్ వచ్చిండ్రు, మన పాత పేషెంటే, ఆల్రెడీ మోకాల నొప్పులకి మందులు వాడుతున్నారు. ఇప్పుడు నైట్ జర తీడా మెడ పడుకున్నారు, నెక్స్ట్ డే మార్నింగ్ మెడ పట్టేసింది, ఇట్లనే అయిపోయింది. మనము ఒక్క డోసు మందు ఇచ్చినాం, అట్లా అయిపోయేసరికి ఈ చేయి మొత్తం తిమిరి వస్తుంది. ఒక డోసు ఇచ్చినాం, ఒక అరగంట కూర్చొని పోండి తగ్గిపోతుంది అన్నాం. 15 minutes లో తగ్గిపోయింది. సో రోగాలు 2 రకాలు ఉంటాయి, ఎక్యూట్ రోగాలు, క్రానిక్ రోగాలు. ఎక్యూట్ రోగాలు అంటే వస్తాయి తగ్గిపోతాయి 5-6 రోజుల్లో, తగ్గకపోతే మనిషిని తీసుకొని పోతాయి. కోవిడ్ ఉండే, తగ్గితే 5-6 రోజుల్లో తగ్గుతుండే కదా, కానీ మనిషిని లేకపోతే తీసుకొని వెళ్ళిపోయి. క్రానిక్ రోగాలు అంటే వస్తాయి ఉండిపోతాయి. సో అది డిఫరెన్స్. సో క్రానిక్గా ఉంది ప్రాబ్లం, ఇప్పుడు 40 ఏండ్లు 50 ఏండ్లు నుంచి ఉన్న ప్రాబ్లం గంటలో ఎట్లా పోతుంది? ఎగ్జాక్ట్లీ, మనం కూడా టైం ఇవ్వాలి. ఇప్పుడు వేరేవి వాడితే అరే మీరు లైఫ్ టైం గోళీలు వాడాలి అంటారు, మీరు లైఫ్ టైం ఇది ఇంజక్షన్లు తీసుకోవాలంటారు. మనం అట్లా కాదు కదా, ఒక 6 months 1 year వాడండి మీకు తగ్గిపోతుంది అంటాం. ఒక పేషెంట్ మన దగ్గర నెల బ్యాక్ వచ్చిండ్రు, నెల బ్యాక్ వస్తే ఆయనకు ఫుల్ ప్రాబ్లం ఉండే, డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ ఉండే మెడలో. అయితే ఏమైంది, ఇవాళ మళ్ళీ వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు? జర పట్టేసినట్టుంది సార్, నాకు ఇన్ని ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉండే, కానీ ఇప్పుడు చాలా బెటర్ ఉంది మీ మందులు తీసుకున్నప్పటి నుంచి, నాకు వారంలోనే తెలిసిపోయింది మీ మందు బాగా పనిచేస్తుంది అనేసి అన్నారు. అయితే ఎప్పటి నుంచి ఉన్న ప్రాబ్లం రిలీఫ్ అయితే మీకు ఇమీడియట్లీ స్టార్ట్ అయిపోతుంది ఎన్నో కేసుల్లో, పూర్తిగా తగ్గడానికి మనకు టైం పడుతుంది. సో అట్లా, ఎందుకంటే మనకు రిపోర్ట్లలో కూడా రోగం పోవాలి, అప్పటి వరకు మనం మందులు వాడిపిస్తాం. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టాపిక్, విటమిన్ B12 తో పాటు B కాంప్లెక్స్ మొత్తం కూడా అవసరం, బట్ B12 ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.